నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్కు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులను జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలనిచ్చింది. తానాలో 30 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదులు రావడంతో నోటీసులు జారీ చేశారు. 6 ఏళ్లుగా తానాలో జరిపిన కార్యక్రమాలు, విరాళాలు, మ్యాచింగ్ గ్రాంట్లు, ఖర్చులు లెక్కలు ఇవ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 26న జ్యూరీ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. మొత్తానికి నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ అంటే తానాకి సంబంధించి దాదాపు $3.7 మిలియన్ అంటే దాదాపుగా కూడా 30 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారు అనేటటువంటి దాని మీద అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా నార్థరన్ డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో గత నెల 26వ తేదీన జ్యూరీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి ఆ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా హాజరు కాకుండా అక్కడ ఉన్నటువంటి లాయర్ల ద్వారా వాయిదాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సొసైటీలో ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే విదేశాలకు వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళంతా కూడా అక్కడ కొన్ని ఇలాంటి కమిటీలు అలాగే కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి అక్కడ అభివృద్ధి చెందే దిశగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది గుత్తాధిపత్యం చలాయిస్తూ ఈ సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తానాలో గుత్తాధిపత్యం చలాయించిన కొంతమంది వ్యక్తులు చేసినటువంటి అవినీతి వల్ల దాదాపు 6 ఏళ్లకు సంబంధించినటువంటి లెక్కలతో పాటు సాఫ్ట్ కాపీలు అలాగే డిజిటల్ కాపీలను సైతం తీసుకొని తమ ముందు హాజరు కావాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి ఇంకా వాయిదాలు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా 3 రోజుల క్రితం తానాకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. అత్యవసర కార్యవర్గ సమావేశం కూడా ఈ అంశం చర్చ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ FBI పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. గడిచిన 6 సంవత్సరాల్లో ఈ తానాకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు ఎవరు, తానాకి సంబంధించినటువంటి కమిటీలు ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలు, వచ్చినటువంటి విరాళాలు ఏంటి, విరాళాలకు సంబంధించినటువంటి లెక్కలతో పాటు ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి ఆడిట్ నివేదికలు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా తానా అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉంటే ఇది అమెరికాకి సంబంధించినటువంటి చట్టాల ప్రకారం 501C 501C అనేటటువంటి ఒక యాక్ట్ ప్రకారం ఇప్పుడు అది ఉంది. అంటే ఇది ప్రైవేట్ కార్పొరేషన్ సంస్థ కాదు, ఇది లాభాపేక్ష లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేసేటటువంటి సంస్థల జాబితా ఇది 501C అనేది. సో ఈ 501C అనేటటువంటి దాని మీద ప్రస్తుతానికి ఆ సంస్థ నడుస్తుంది కాబట్టి ఇక్కడ అవినీతి జరిగితే ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా చర్యలు కూడా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి తానాకి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద పారదర్శకంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సొసైటీలో ఒక ఇంత ఆందోళన రేకెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. తానాకి సంబంధించి నిధులు కావచ్చు, అంతేకాకుండా భారీ ఎత్తున విరాళాలు కూడా గతంలో సేకరించారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి భారీ ఎత్తున విరాళాలు సేకరించడం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి రాజకీయంగా అంతేకాకుండా అక్కడ సామాజికంగా ఆర్థికంగా వీళ్ళని ఆదుకునేందుకు అక్కడ భారీ ఎత్తున విరాళాలు సేకరించి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమం చేసినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్. అయితే మరి అలాంటి సంస్థకు సంబంధించి కొంతమంది వ్యక్తులు గుత్తాధిపత్యం చలాయించడమే కాకుండా అక్కడ దాదాపు 30 కోట్లకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించడం, ఫిర్యాదు ఉండడం, దీని మీద FBI పాటు ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి కొన్ని దర్యాప్తు సంస్థలు దీని మీద కేంద్రీకృతం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి కూడా కోర్టు ఎదుట హాజరు కాకపోవడంతో దీని మీద తీవ్ర స్థాయిలో తానాలో కూడా చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు పీపుల్ సొసైటీ ఏదైతే ఉందో ఇందులో భారీ ఎత్తున ప్రచారం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జమీమా. Right. Thanks for the updates and details, Raju.